హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళగానైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది ఫస్ట్ మీకే వస్తుంది అనమాట. అప్పుడైతే మీరు చూడవచ్చు. ఈరోజైతే నేను అంటే మొన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇప్పటికే 2 డేస్ అవుతుందనమాట నేను వీడియో పెట్టి. అస్సలు కుదరలేదనమాట. లేకపోతే ప్రతిరోజు వీడియో అయితే కంపల్సరీగా మన ఛానల్లో అయితే పెట్టాలన్నమాట. మనకి మానిటైజేషన్ అవ్వడానికి అంటే వాచ్ టైం కంప్లీట్ అవ్వటానికి ఆహ్, త్వరలో అయిపోయిద్ది. అందుకోసం పెట్టాలి. కానీ అస్సలు వీలవ్వలేదనమాట. ఎందుకబ్బా వీలవ్వలేదు అనుకుంటారా? నేను అంతకుముందు వీడియోలో ఓటీ వేసినప్పుడు చెప్పాను గదా, తిరుపతికి వెళ్తున్నామని. పెద్దోడు అంటే మా పెద్దబ్బాయి 10థ్ క్లాస్‌లో ఎగ్జామ్‌లో పాస్ అయ్యాడు. అందుకోసం తిరుపతికైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే చాలా హడావుడిగా ఉంటుంది. కానీ ఓటు వేసిన 13వ తారీఖు ఓట్ల ఎలక్షన్ అయిపోయింది గదా, ఆ నైటే వెళ్దాం అనుకున్నాం. కానీ అప్పుడు వెళ్ళటానికైతే కుదరలేదనమాట. ఆ రోజంతా ఓట్ల పని మీదే సరిపోయింది. ఇక అప్పుడు కుదరలేదు. నెక్స్ట్ మంగళవారం అంటే 14వ తారీఖైతే వెళ్ళాము. కానీ ఈరోజే పెడుతున్నాననమాట వీడియో. ఇక్కడైతే చూసారా, మనం తిరుపతికి వెళ్ళాలంటే కనీసం ఏందంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం గదా, అక్కడ కొంత మనం ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇంటి దగ్గరే కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా పులిహోర గానీ, చపాతీ గానీ, పూరీలు గానీ అలాంటివి గానీ చేసుకు వెళ్ళామంటే ఉదయం పూట ఏందంటే టిఫిన్ ఖర్చు అనేది తగ్గుతుంది. అక్కడేందంటే కొంచెం కాస్ట్‌గా ఉంటాయన్నమాట ఏది పట్టినా గూడా. అందుకోసం మనం ఏందంటే ఇలాంటి ఆహ్, అంటే ఒక 2, 3 రోజులకైతే ఉండవు. కనీసం అంటే 2 రోజులైతే ఉంటదనమాట. పులిహోర గానీ, ఈ చపాతీలు గానీ, పూరీలు గానీ. అందుకదేంటంటే 2 రోజులకి సరిపడా అయితే చేస్తున్నాననమాట. పులిహోర అంటే ఫుల్ వీడియో అయితే చూపించలేదనమాట. ఇవన్నీ చూపిస్తా ఉంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది. అందులో ఏందంటే మొత్తం తీయాలన్నా గూడా చాలా హడావుడిగా ఉందనమాట. ఈరోజు వెళ్ళే రోజే పని ఎక్కువ ఉండిందనమాట. ఎవరికైనా అలాగే ఉంటది గదా, అది సర్దుకోవాలా, ఏం పెట్టాలి, ఇవన్నీ హడావుడిగా ఉంటది. ఇప్పటికే టైమొచ్చేసి 4 అయింది. మేము వెళ్ళాల్సిన ట్రైను 8 గంటలకనమాట. అందుకని హడావుడి మీద పూర్తిగా క్లియర్‌గా ఇది ఇలా చేయాలి. పులిహోర ఇలా ఎంత క్వాంటిటీ కలుపుకుంటే ఎలా అని ఇవంతా క్లియర్ అయితే చేయలేదనమాట. క్లియర్‌గా అంటే రైస్ వచ్చేసి 1.5 కిలో అయితే వండాను. అంటే మేము 5గురం గదా ఫ్యామిలీ. అందుకోసం అనమాట. 5గురం అయితే వెళ్తున్నాం. అంటే మా ఫ్యామిలీలో మొత్తం మా అమ్మ అలా వెళ్ళామనమాట. ఆర్షి పాపతోటి 6గురుమైతే వెళ్ళాము. 2 రోజులకి సరిపడా మాత్రమే చేసామనమాట. అంతకు మించి అయితే పులిహోర అయితే అసలు ఉండదు. ఇక నాదంతా వీడియో తీయటానికేస్తే అసలు కుదరలేదనమాట. అందుకోసమే పులిహోర పులుసు కలిపేసాను. ఒక సైడ్ ఏందంటే ఇక్కడ చపాతీలు, పూరీలు అంటే 2 రకాల ఎందుకు చేసుకుంటున్నారు, మళ్ళీ పని పెంచుకుంటున్నారు అనుకుంటారు కదా. కానీ పిల్లలకేందంటే కొంతమందికి చపాతీలు, కొంతమందికి పూరీలు ఇష్టం. ఇలా 2 సార్లు అంటే 2 టైపులుగా చేయాల్సొచ్చింది. కానీ ఏందంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు గదా. అసలే నాకు హడావుడిగా ఉంది. అంటే 8 గంటలకే వెళ్ళాలి గాబట్టి ఇక్కడి నుంచి మాకు కొత్తపట్నం నుంచి ఒంగోలుకి 18 కిలోమీటర్లనమాట. అందుకని త్వరగా వెళ్ళాలని హడావుడిగా ఉంది. ఒక పక్కైతే ఇక్కడ గోంగూర పచ్చడి గూడా మా అమ్మయితే గోంగూర పచ్చడైతే తొక్కేసింది. పులిహోర, గోంగూర పచ్చడి కాంబినేషన్ చాలా బావుంటుందనమాట. ఇక్కడైతే ఫ్యాన్ వేసి పులిహోర అయితే కలిపేసాను గదా, పులుసు వేసి అదైతే ఆరబెట్టాను హీట్ తగ్గాలని. ఇక్కడైతే ఇదిగండి చపాతీ, అలాగే పూరీలైతే అవి గూడా ఆరబెట్టాను. ఇక్కడైతే ప్యాకింగ్ అంటే ఈ డబ్బాలైతే పెట్టామనమాట. ప్యాకింగ్ గాకుండా ఇది తీసుకువెళ్దామని. ఇక్కడ గోంగూర, పులిహోర, ఇక్కడ చపాతీలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్నానాలు ఇవన్నీ చేసేసిన తర్వాత ఇక్కడైతే దీపారాధన అయితే చేశాను. ఎప్పుడైనా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, టెంపుల్‌కి గానీ, ఏ పనికి వెళ్ళాలన్నా ముందు మనం ఇంట్లో ఇలా పూజ చేసుకొని వెళ్ళటం వలన చాలా శుభప్రదం అనమాట. మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా మనం వెళ్ళే అంటే ఏదో అంటారు గదా, మార్గమో ఏదో. మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చూసారా, బ్యాగులైతే రెడీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామన్నమాట. 8 గంటలకైతే ట్రైన్ ఉంది. అన్నీ ప్యాకింగ్ అంతా రెడీగా చేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. టైం వచ్చేసి 6:30 అయింది. హర్షి పాప ఏదో మాట్లాడుతుందంట. ఈరోజైతే మేము తిరుపతికి బాగా వెళ్తున్నాం. అదైతే నేను మమ్మల్ని అడుగుతాను.
అదైతే నేను బొమ్మలు అడుగుతాను చూస్తారా? బొమ్మలు అడిగిద్దంట. అదే కదా మనకు కావాల్సిందే. ఇప్పటికే టైము 6:30 అయింది. ఇప్పుడు వెళ్తే కానీ అంటే ఒంగోలు 18 కిలోమీటర్లే, కానీ ఇప్పుడు వెళ్తే కానీ 1 గంట ముందుగా ఉండాలన్నమాట రైల్వే స్టేషన్లో. 8 గంటలకి ట్రైన్ అనమాట. హడావుడి ఏం కాదు, ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పని మొత్తం అయిపోయిందనమాట. కానీ వీడియో మొత్తం తీయడానికి అయితే కుదరలేదు కదా, అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను. ఇప్పుడైతే బయలుదేరిన తర్వాత నాకు కుదిరిన కాడల్లో వీడియో తీస్తాను. ఈరోజైతే లేట్ అయిపోయింది అనమాట వీడియో పెట్టడం. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఆంజనేయ స్వామి అలాగే రామాలయం ఉంది కదా, ఇక్కడైతే దండం అయితే పెట్టుకున్నాము. అలాగే మా గ్రామ దేవత అయిన పోలారమ్మ తల్లి దగ్గరికి వెళ్ళలేదు, కానీ మా బజార్లోనే కాబట్టి అక్కడే దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట. టెంపుల్ అయితే 7 గంటలప్పుడు అంటే కొంచెం పొద్దుగిన తర్వాత అయితే తీస్తారు. తలుపేస్తుంది అనమాట. ఇక్కడ కూడా స్వామి అంటే రాముల వారు కదా, అంతా ఆయన స్వరూపమే కాబట్టి ఇక్కడ కూడా దండం అయితే పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఎప్పుడైనా మనం ఇంట్లో నుంచి మన గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లో అంటే మన గ్రామంలో ఉన్న టెంపుల్స్లో దండాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అయితే వెళ్ళాలి. ఇప్పటికే టైం వచ్చేసి 6:15 అయింది. 8 గంటలకల్లా వెళ్ళిపోవాలి. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళవచ్చు ఒంగోలుకి, మాకు దగ్గరే కాబట్టి. కానీ ఏంటంటే ముందుగానే వెళ్ళి మనం ఒక అరగంట రెడీగా ఉండాలన్నమాట. కానీ మా లక్ ఏంటంటే 8 గంటలకి అనుకున్నాము, కానీ ఆ రోజు అసలు మా లక్ ఏంటంటే 7:30కల్లా వచ్చేసింది. మేము జస్ట్ అలా వెళ్ళాము. టికెట్లు తీసుకోవడానికి కూడా లేదనమాట, అంత హడావుడిగా అయితే ఉందనమాట. ఇప్పుడైతే మా ఊరు నుంచి ఇక్కడ మా ఊరు కొత్తపట్నం అయితే వచ్చాము. అలాగే అక్కడి నుంచి బస్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చూసారా ఒంగోలు బ్రిడ్జి అనమాట. మాకు ఒంగోలుకి ఎంట్రన్స్లోనే రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఇక దిగేసి బ్రిడ్జి మీద ఇక కిందకైతే వెళ్ళాలి. దగ్గరగానే ఉంటుంది అనమాట. బస్ స్టాండ్ కానీ అంటే డిపో కాదు, మేము బస్సులు ఎక్కే బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది. ఇవి దాటుకొని లోపలికైతే అంటే ఒంగోలుకి అయితే వెళ్తాము. ఇప్పుడు మొత్తానికి అంటే రైల్వే స్టేషన్ నుంచి రాకుండా ఇటు సైడ్ మా ఊరు ఎంట్రన్స్లో నుంచి మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2వ ప్లాట్ఫారం అంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతి అంటే శబరి ఎక్స్ప్రెస్ అనమాట. దానికైతే వెళ్తున్నాము. టైం వచ్చేసి ఇప్పటికి 7:30 అయింది. 7:30కల్లా ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఒక కామెడీ అయితే చెప్పనా, ఇక్కడ ఈ ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. ఈ ట్రైన్కే మేము వెళ్ళేది అస్సలు తెలియదు అనమాట. కానీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కదా టైం అని చెప్పి నేను జస్ట్ హర్షి పాపకి చూపిస్తూ అలా వీడియో అయితే తీస్తున్నాను. కానీ ఇదే మేము ఎక్కేది అస్సలు తెలీదు. కాకపోతే ట్రైన్ ఆగిన తర్వాత శబరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాదు అలాగే ఇది తిరుచెందూరు ఎక్కడికో వెళ్తుందని చెప్పారు. తిరుపతి అయితే కంపల్సరీగా ఆగుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ట్రైన్ వచ్చి ఆగి ఉన్నా కూడా నేనైతే కూర్చొని హర్షి పాపకి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి కదా వెళ్ళేది. కానీ ఇప్పుడు ఏంటంటే మేము తిరుపతికి వెళ్ళి హర్షి పాపకి ఎంటికలు 3వ సంవత్సరం తీపిచ్చేటప్పుడు అయితే వెళ్ళాము. కనీసం 3 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఆ సంతోషం అయితే ఉన్నాను. ట్రైన్ వచ్చి ఉన్నా కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉన్నారనమాట జనాలందరూ, చూస్తూ ఉన్నాను. కానీ వీడియో తీస్తూ ఉన్నాను కదా, మా వాళ్ళు ఏంటంటే సడన్గా ఫోన్ చేసేసారనమాట, ఇదే మనం ఎక్కవలసిందని. కానీ నేను అనుకున్నా ఇదే కావాలా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటుందేమో అని చెప్పి ఆగిన తర్వాత అనుకున్నాను. కానీ అసలు తెలియదు అనమాట. కానీ సడన్గా ఫోన్ చేసేసరికి హడావుడిగా అయితే ఎక్కాము. కానీ చాలా రష్గా అయితే ఉందనమాట. అస్సలు ఒంగోలు నుంచి తిరుపతికి నిలబడి వెళ్ళాము. కానీ మాకు పై ఎత్తున ఇంకా వచ్చిన వాళ్ళైతే ఇంకా అస్సలు ఖాళీ లేక నించోనే ఉన్నారు. అలా నించొని వెళ్ళామనమాట. ఒక్కసారి అయితే మేము దిగేటప్పుడు చూడండి ఎలా ఉందో, ఫుల్ రష్ అనమాట. లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కాము. కానీ దాంట్లో కూడా జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. ఇది వచ్చేసి నా బ్యాక్ సైడ్ అనమాట. ఆ ట్రైన్లు కదులుతూ ఉన్నా కూడా మాకు తెలీదు, అలాగే కూర్చొని ఉన్నాము. ఇంకొక 10 నిమిషాల్లో కదిలిద్దన్నప్పుడు మాత్రమే ఎక్కామనమాట. అసలు ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్ళేదాకా అలాగే నించొని ఉన్నాము. కనీసం హర్షి పాపను కూర్చోబెట్టుకోవడానికి కూడా అసలు ఖాళీ లేదు. ఇక్కడైతే చూస్తున్నారా దిగేటప్పుడు అనమాట. కానీ దిగేటప్పుడే కాదు, అంటే తిరుపతి కూడా దగ్గరికి వచ్చేసింది. దిగేటప్పుడు కాదు, అసలు ఎక్కిన కాడ నుంచి ఫుల్ రష్ తోటి ఇలా ఉంది. అసలు దొరికిద్దని కూడా అనుకోలేదనమాట. కానీ జస్ట్ మా లక్ ఏంటంటే
ఎలాగలాగా ఎక్కేసి మొత్తానికి తిరుపతికైతే వచ్చేసామనమాట. అస్సలు ఎటు చూసినా చూస్తున్నారా కిక్కిరిసిపోయి ఉన్న జనం అనమాట. అబ్బో! ప్రయాణం అంటేనే ఈసారి కొంచెం చాలా కష్టం అనిపించింది. అంటే మనకి సెలవులు ఇచ్చున్నారు కాబట్టి పిల్లలకి అందులో ఎలక్షన్ కూడా అయిపోయింది కదా! ఈ టైంలో అయితే ఉండరు కదా జనం. అంటే జనాలు ఒత్తిడి తక్కువగా ఉంటుందని వచ్చాము. కానీ చూసారా ఎలా అయిపోయామనమాట. అలా మా తిరుపతి ప్రయాణం అయితే ఇలా మొత్తానికి మేము తిరుపతికైతే వచ్చేసాము. ఇప్పుడొచ్చేసి పైననమాట. ఇక్కడి నుంచి మేము ఇక్కడ కిందనే టికెట్స్ అయితే ఇస్తారు. ఇదంతా నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే